పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన పోస్టులు పెట్టారు. ఎక్స్ వేదికగా పెడుతున్న పోస్టులపై రాజకీయంగా ఆసక్తి చర్చ జరుగుతోంది. ప్రజలే నా బలం, కార్యకర్తే నా అధినేత అనే విధంగా పెట్టిన పోస్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. వర్మ పోస్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం ఆసక్తి రేపుతుంది. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ నెరవేర్చని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో తన సీట్ను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేసిన ప్రతిఫలం దక్కకపోవడంతో సోషల్ మీడియాలో వర్మ పోస్టులతో ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగేంద్రబాబు వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్పై వర్మ గరం అవుతున్నారు. నిత్యం ప్రజల మధ్యనే గడుపుతూ అటు టీడీపీ ఇటు జనసేన నేతలకు పరోక్షంగా అల్టిమేటం ఇస్తున్నారు వర్మ. ఇక వర్మ పోస్టులపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ రవి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ పోస్టులు అయితే కనుక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఎక్స్ వేదికగా ఆయన పెడుతున్న పోస్టులుగా రోజుకొక పోస్ట్ అయితే చెప్పిన ఆయన ఆ ఎక్స్ పోస్ట్ అటు రాజకీయంగా అయితే సంచలనం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయ వర్గాలు కూడా దీని మీద వాడువేడి చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఆయన ఇటీవల కాలంలో ఆయన మీద అయితే కనుక ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు అయితే కనుక ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం అనేది ఆయన అడ్డాన్ని అయితే నాదెండ్ల మనోహర్ అనడం, అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ నెగ్గడం దానికి కేవలం అక్కడ ఓటర్లు అలాగే పవన్ కళ్యాణ్ తప్ప ఇంకొకరు ఎవరూ కాదు, ఇంకొకరు ఎవరైనా బాధిస్తే వారి కర్మ అంటూ వర్మను ఉద్దేశించి చేసిన పోస్ట్ కూడా వర్మ అయితే గరంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఆయన గత ఎన్నికల్లో ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆయన మద్దతుగా నిలవడం, ఆయన గెలుపుకి ఆయన కృషి చేయడం, ఆ నేపథ్యంలో సీటు దక్కని పరిస్థితుల్లో అక్కడ ఆందోళన వచ్చిన నేపథ్యంలో కూడా చంద్రబాబు అయితే కనుక ఆయన పిలిచి బొద్దుగించి తొలి ఎమ్మెల్సీ కూడా నీకు ఇస్తానని చెప్పి వర్మకి ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో వీరిద్దరూ కూడా మాట నిలుపుకోలేదు. ఆ పవన్ కళ్యాణ్ కూడా వర్మ నా గెలుపుకి కృషి చేశాడు, ఆయనకి నేను రుణపడి ఉంటానని కూడా గతంలో చెప్పినప్పటికీ ఇటు నాగేంద్ర బాబు అయితే కనుక ఆయన పట్ల ఆయన కర్మ అంటూ కూడా చేసిన వ్యాఖ్యల పట్ల అయితే కనుక వర్మ చాలా సీరియస్ గానే ఉన్నారు. అయితే మీడియాకి కానీ లేకపోతే ఎవరికి కూడా ఆయన అయితే ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు, కనీసం దాని మీద అయితే స్పందించడం లేదు. కానీ ఇటువంటి పోస్టులు పెట్టడంతో అయితే కనుక రాజకీయంగా దుమారం రేగుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూస్తే ఆయన అయితే కనుక ప్రజలే నా దేవుళ్ళు, కార్యకర్తే నా అధినేత అనే విధంగా ఆయన పోస్టులు పెట్టడంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇటు చంద్రబాబు కూడా పరోక్షంగా ఆయన అల్టిమేటం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో చూస్తే వర్మ అయితే కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన బలం ఉన్న నేత. అక్కడ టీడీపీని కూడా ఆయన ఓన్ చేసుకుంటూ టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ఆయన సమైక్యం చేస్తూ అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. మరో పక్క చూస్తే కనుక టీడీపీని సమైక్యం చేస్తూ అటు జనసేన ఆ నేతలతో అయితే కనుక ఆయన విభేదాలు అయితే ఉన్నాయి. గతం నుంచి కూడా ఇటు ఎంపీగా ఉన్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ తో గతంలో కూడా ఆయనకి విభేదాలు అయితే ఉండి ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు జనసేన కార్యకర్తలను ఈయన దూరం పెట్టడం, టీడీపీ నేతలను ఈయన దగ్గర చేర్చుకోవడంతో అటు జనసేనలో కూడా ఈయన మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అయితే కనుక నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దీని మీద అయితే కనుక దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.